Hello guys, welcome to our channel Power of Movie Lover and this is Venki. ఓజీ కన్నా కన్నప్ప బడ్జెట్ అంతే ఎక్కువ. రీ రిలీజ్ లో కూడా వండర్స్ క్రియేట్ చేయబోతున్న బాహుబలి అఫీషియల్ గా పోస్ట్ పోయిన వేరమల్లో ఫిల్మ్. వీటితో పాటు రిమైనింగ్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఏంటో వీడియోలో చూద్దాం. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్ లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి మన స్టెప్స్ ని ఫాలో అవడం మాత్రం మర్చిపోద్దు. ముందుగా ఓటీటీ అప్డేట్స్ విషయానికి వస్తే, శ్రీ విష్ణు రీసెంట్ సూపర్ హిట్ సింగిల్ ఫిల్మ్ ఈ రోజు నుంచి అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చెక్ చేయండి. వెరీ గుడ్ ఫన్ ఫిల్మ్. ఇక రజనీకాంత్ లాల్ సలాం ఎప్పటి నుంచో ఊరిస్తూ ఫైనలీ ఓటీటీలోకి అయితే వచ్చింది. ప్రెజెంట్ ఎక్స్టెండెడ్ వర్షన్ తో సన్నెక్స్ లో స్ట్రీమ్ అవుతుంది ఈ ఫిల్మ్. ఇక విజయ్ సేతుపతి విడుదల అటు డైరెక్టర్ కట్ తో అమెజాన్ ప్రైమ్ లో అవైలబుల్ గా ఉంది. ప్రెజెంట్ 3 hours 7 minutes రన్ టైమ్ తో ఉంది ఈ ఫిల్మ్. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చెక్ చేయండి. ఇక టీఆర్పీ రేటింగ్స్ విషయానికి వస్తే, థర్డ్ టెలికాస్ట్ తో అమరన్ స్టార్మాలో 2.84 రేటింగ్ తెచ్చుకోగా, లాస్ట్ టెలికాస్ట్ తో మజాక 2.77 రేటింగ్ తెచ్చుకుంది. ఇక బిగిల్ మూవీ 2 సినిమాల్ని డామినేట్ చేస్తూ 2.9 రేటింగ్ తో దుమ్ము లేపింది. ఆది సాయి కుమార్ వరుస ఫెయిల్యూర్స్ తర్వాత వస్తున్న మూవీ శంబల ప్రస్తుతం ఈ మూవీపై కాస్త బజ్ ఉండగా, రేపైతే 11:32 AM కి టీజర్ రిలీజ్ కానుంది. చూడాలి మరి ఈ మూవీ అయినా గుడ్ రెస్పాన్స్ తెచ్చుకుంటుందో లేదో. బనివాస్ ప్రెజెన్స్ లో ప్రియదర్శి, ప్రసాద్ బెహ్రా, రాగ్ మయూర్ అండ్ విష్ణు లీడ్ యాక్టర్స్ గా చేస్తున్న మిత్రమండలి ఫిల్మ్ పోస్టర్ తోనే అందరినీ ఆకట్టుకుంది. మరి మూవీ ఎలా ఉంటుందో చూడాలి. హరియర్ వీరమల్లు అఫీషియల్ గా పోస్ట్ పోన్ అయింది. సినిమా చాలా కారణాల వల్ల పోస్ట్ పోన్ అయింది అంటూ ఆ కారణాలన్నీ చెప్తూ అఫీషియల్ గా అనౌన్స్ చేశారు ఏఎం రత్నం. అండ్ మీడియాకైతే చాలా పెద్ద లెక్కే రాశారు. మనకున్న సోర్స్ బట్టి ఈ మంత్ లో ఈ మూవీ రిలీజ్ అయ్యే ఛాన్సెస్ అయితే లేవు. నెక్స్ట్ మంత్ కూడా ఉంటుందో లేదో డౌట్. ట్రైలర్ కట్ కంప్లీట్ అయ్యాక ట్రైలర్ లోనే రిలీజ్ డేట్ ని అఫీషియల్ గా అనౌన్స్ చేయబోతున్నారు. ఈ రోజు ఒక ఇంటర్వ్యూలో విష్ణు చెప్పిన మాటలకి అంతా షాక్ అయ్యారు. కన్నప్ప బడ్జెట్ అంతా అని అడిగితే ఇయర్ లో రాబోతున్న సినిమాలో వన్ ఆఫ్ ది బిగ్ బడ్జెట్ మూవీ అంటూ, రాజసాబ్ కంటే తక్కువ, ఓజీ మూవీ కంటే ఎక్కువ అని చెప్పాడు. ఇది విన్న నెటిజన్స్ ప్రకాష్ రాజ్ అన్న మాటల్ని దృష్టిలో పెట్టుకుంటూ ఈ సినిమాకి ఎంత బడ్జెట్ పెట్టారని రియాక్ట్ అవుతున్నారు. ఒకటి తెలుసుకోవాలి విష్ణు, పవన్ కళ్యాణ్ గారు మార్నింగ్ షో కలెక్షన్ అంత లేదు మీ సినిమా బడ్జెట్. అడ్విశేష్ డకాట్ మూవీ డబ్బింగ్ టెస్ట్ లో ఉండగా ఎల్లుండి నుంచి మరోసారి షూటింగ్ లో జాయిన్ కాబోతున్నారు మూవీ టీం. అండ్ చేయాల్సిన పనులు చాలా ఉన్నాయంటూ ట్విట్టర్ లో ట్వీట్ చేశాడు అడ్విశేష్. తీసే ఒకే రకమైన సినిమాలకు కూడా ఎంత గ్యాప్ ఎందుకని రియాక్ట్ అవుతున్నారు నెటిజన్స్. SSME 29% కాస్త గ్యాప్ తీసుకున్నా కూడా మళ్ళీ June 9th నుంచి షూటింగ్ తో స్టార్ట్ కానుంది. ఈసారి వారణాసిలో షూటింగ్ అయితే జరపబోతున్నారు. ఇక్కడ జరిగే సీన్స్ సినిమాకి హైలైట్ గా నిలబోతున్నాయి. ఇక తర్వాత జరిగే షెడ్యూల్స్ లో మహేష్ బాబుపై యాక్షన్ సీన్స్ కూడా గట్టిగానే ఉండబోతున్నాయి. చూడాలి మూవీ టీం ప్రెస్ మీట్ ఎప్పుడు పెడతారో. తెలుగు సినిమాకి 100 కోట్ల షేర్ పరిచయం చేసింది బాహుబలి 1 అండ్ ఇండియన్ స్క్రీన్ కి 1000 కోట్లు పరిచయం చేసింది బాహుబలి 2. ఇప్పటికీ ఇండస్ట్రీట్ గా కంటిన్యూ అవుతున్న ఈ ఫిల్మ్ ఇప్పుడు రీ రిలీజ్ లో కూడా వండర్స్ క్రియేట్ చేయడానికి రెడీ అయింది. ఈ సినిమాతో ఒక ప్రయోగం అయితే చేయబోతున్నారు. 2 parts ని కలిపి ఒకే పార్ట్ గా రిలీజ్ చేయబోతున్నారు. అట్లీస్ట్ ఆ కట్ కోసం వెయిట్ చేసే ఆడియన్స్ థియేటర్ కు వచ్చినా కూడా 100 కోట్ల గ్రాస్ రీ రిలీజ్ లో ఈజీగా పెడుతుంది ఈ ఫిల్మ్. అండ్ రిలీజ్ డేట్ కూడా కరెక్ట్ గా ఉంటే మిగిలిపోయిన కలెక్షన్స్ ను కూడా యాడ్ చేస్తూ ఓవరాల్ గా 2000 కోట్ల గ్రాస్ అందుకోబోతుంది ఈ ఫిల్మ్. చూడాలి మరి కట్ ఎలా ఉంటుందో. వార్ 2 సినిమాకి బయర్స్ లేరు, మీరు విన్నది నిజమే. తెలుగు స్టేట్స్ లో ఎలాంటి బయర్ కి కూడా మూవీ అమ్మే ఉద్దేశంలో ఎస్రాజ్ ఫిల్మ్స్ అయితే లేరు. తెలుగు స్టేట్స్ లో ఎన్టీఆర్ మార్కెట్ అండ్ స్టామినా ఏంటో వాళ్ళకి తెలియడంతో వాళ్ళే ఓన్ గా రిలీజ్ చేయాలని చూస్తున్నారు. బట్ ఆ హైక్స్ తెచ్చుకోవడం, హైర్స్ కి ఇవ్వడం, మంచి థియేటర్స్ లో సినిమాని రిలీజ్ చేయడం, ఇలాంటివైతే ఈ ప్రొడక్షన్ హౌస్ నుంచి వస్తాయో లేవో డౌట్. వీళ్ళు ఓకే అంటే ఫ్యాన్సీ రేట్ కొనుక్కోవడానికి కూడా ఇక్కడ చాలా మంది రెడీగా ఉన్నారు. బట్ వీళ్ళైతే ఓన్ రిలీజ్ కే జెండా ఊపుతున్నారు. చూడాలి మరి వీళ్ళ నమ్మకం ఎంతవరకు నిజమవుతుందో. ఓన్ రిలీజ్ ఆర్ బయర్స్ కి ఇచ్చేయడం ఏది బెటర్ అని మీరు అనుకుంటున్నారో కమెంట్ చేయండి. సో గైస్, దట్ ద వీడియో. ఇవి ఇప్పటివరకు ఇంట్రెస్టింగ్ అప్డేట్స్. వార్ 2 SSME 29 అండ్ హరియర్ వీరమల్లు Day 1 ఎంత నెంబర్ పెడతాయి అనుకుంటున్నారో కమెంట్ చేసి, వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్, పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.